మన వీడియోస్ రికమెండ్ అవ్వాలంటే ఎక్కువగా ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి అనేసి అడుగుతున్నారు. మన వీడియోస్ రికమెండ్ అవ్వాలి అంటే కనుక అసలు ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయండి. ఏ టాపిక్ రిలేటెడ్ అయినా కూడా ఛానల్స్ ఎక్కువైపోయాయి మనకి. సో ఆ ఛానల్స్ ఎక్కువైపోయినప్పుడు అన్ని ఛానల్స్లో నుంచి మన ఛానల్ రీచ్ అవ్వాలి అంటే ఎంతో కొంత డిఫరెంట్గా ఉండాలి వీడియో అనేది. అది ఏ టాపిక్ అయినా అవనివ్వండి, ఆడియన్స్కి నచ్చేలాగా మనం చెప్పగలగాలి. అప్పుడే కదా రీచ్ అయ్యేది ఆడియన్స్కి. సో మెయిన్ మనం ఎంత డిఫరెంట్గా చేస్తున్నాము అనేది చూసుకోవాలి. అండ్ ఇంకోటి, అసలు మన ఛానల్ అసలు ఫస్ట్ మనం పెట్టిన వీడియో రికమెండ్ అవ్వాలి అంటే నేను అబ్జర్వ్ చేసింది నా ఛానల్లో చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం కదా మనం. ఏదన్నా ఇప్పుడు డైలీ పోస్ట్ చేస్తున్నప్పుడు మండే టు సాటర్డే ఒక వెన్స్డే రోజు ఏదో ఒక మంచి వీడియో పడింది అనుకుందాం. వెన్స్డే రోజు ఎక్కువ మంది చూసే వీడియో, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్న వీడియో. సో ఆ బుధవారం పోస్ట్ చేసిన వీడియోకి మీకు వ్యూస్ వస్తూనే ఉంటాయి. అస్తమానం డైలీ వ్యూస్ వస్తూనే ఉంటాయి. సో అలా వ్యూస్ వచ్చిన తర్వాత మీరు గనక న్యూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ వీడియో కింద మన న్యూ వీడియోస్ సజెస్ట్ అవుతాయి అన్నమాట. మనం ఏదైతే న్యూ వీడియోస్ పెడుతున్నామో దాని కింద సజెషన్స్లో వస్తుంది అనమాట. సో అలా కనిపించి మీరు చూసుకోవచ్చు. సజెస్టెడ్ వీడియోస్ అని కూడా ఉంటుంది మీకు అనలిటిక్స్లో. న్యూ వీడియోస్ అనలిటిక్స్లో చూస్తే కనుక, అంటే అన్నిసార్లు సేమ్ అట్లాగే జరుగుతుందని కాదు, బట్ ఎక్కువసార్లు ఆ బుధవారం పెట్టిన వీడియోకి ఎక్కువ వ్యూస్ పెరుగుతుంటాయి. ఇప్పుడు మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి కొన్ని వ్యూస్ వచ్చాక, మనకి నార్మల్గా ఎన్ని వ్యూస్ అయితే వస్తాయో అన్ని వ్యూస్ వచ్చాక, ఆ నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చాక వచ్చేసి స్లోగా తగ్గిపోతాయి, స్లోగా పెరుగుతాయి. ఇంకా అంతే తప్ప ఒకసారిగా ఏమి వచ్చేసేవు. అది ఏ ఛానల్కైనా కూడా అంతే. అది లాంగ్ వీడియోస్ అయినా షార్ట్స్ అయినా కూడా అంతే. మళ్ళీ ఏదన్నా వైరల్ అయితే అవ్వచ్చు, అది తర్వాత ఎప్పుడైనా జరగవచ్చు వైరల్ అవ్వడం అనేది. పెట్టిన వెంటనే వైరల్ అవ్వాల్సిన పని లేదు. సో అలా ఆగిపోకుండా ఈ వీడియో వెళ్తుందనుకోండి, అందులో ఏదో మంచి కంటెంట్ ఉంది, ఆడియన్స్కి కావాల్సిన కంటెంట్. సో ఆ వీడియో అలా వెళ్తూ ఉంటే మన నెక్స్ట్ వీడియోస్ కూడా సజెస్ట్ చేస్తాయి అన్నమాట ఆ వీడియో కింద. సో అలా అదొక ఇదనమాట. అందుకే మనం వీడియో వైరల్ అయినప్పుడు కొంతమంది ఏంటంటే వీడియో వైరల్ అయిందనుకోండి అక్కడ ఆపేస్తారు. అంటే ఒకవేళ నెక్స్ట్ ఆ వీడియో వైరల్ అవ్వడం ఆగిపోతుందేమోనని ఆపేస్తారు. అట్లా ఆపకూడదు. మన పని మనదే, ఆ వీడియోస్ పని ఆ వీడియోస్దే, అంతే. మనం పోస్ట్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఇక ఆడియన్స్కి రికమెండేషన్ ఎలా చేస్తుంది అంటే కనుక ఇదొక వే అన్నమాట, సజెస్టెడ్లోకి రావడం. హోమ్ పేజ్లో రికమెండ్ చేయాలి అంటే కనుక హోమ్ పేజ్లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఛానల్ ఉంది, అది ఒక క్రాఫ్ట్ ఛానల్ అనుకుందాం ఫర్ సపోజ్. సో క్రాఫ్ట్స్ ఎవరైతే చూస్తారో, మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పని లేదు. క్రాఫ్ట్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఆల్రెడీ మీ ఛానల్లో ఆల్రెడీ చూసున్నారు అనుకోండి, వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఆ క్రాఫ్ట్స్ ఎక్కువగా చూసే ఛానల్స్, ఎక్కువగా చూసే ఆడియన్స్కి క్రాఫ్ట్ ఆ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. ఒక 10 మందికి చూపించినప్పుడు మోర్ దెన్ హాఫ్ మంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారనుకోండి, ఇంకెక్కువ మంది చూపిస్తుంది అనమాట. అలా మనకి ఇంప్రెషన్స్ పెరుగుతాయి. మీరు ఆ వీడియోని చూస్తూనే ఉన్నారు ఆడియన్స్, అండ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా పెరుగుతూనే ఉందనుకోండి, అప్పుడు ఇంకెక్కువ మందికి చూపిస్తుంది అనమాట. ఇలా మనకు రికమెండేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇంప్రెషన్స్ పెరిగే కొద్దీ వ్యూస్ తగ్గుతాయి. ఇంప్రెషన్స్ చాలా ఎక్కువ ఇంప్రెషన్స్ ఉన్నాయనుకోండి, వ్యూస్ గ్యారంటీగా తగ్గుతాయి. ఆ ఇంప్రెషన్స్ ఎక్కువ చూపించినప్పుడు మనకి ఎక్కువ వ్యూస్ వస్తేనే యూస్ఫుల్ అనమాట. ఎక్కువ వ్యూస్ వస్తేనే మనకి ఇంకెక్కువ రికమెండేషన్స్ అయితే వెళ్తాయి అన్నమాట ఆడియన్స్కి. అలాగే ఇప్పుడు ఫర్ సపోజ్ మిక్స్డ్ కంటెంట్ పెట్టేవాళ్ళు ఉంటారు. మిక్స్డ్ కంటెంట్ పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఒక వీడియోని ఒక వ్యూవర్ చూశారు, మన వీడియోని, వాళ్ళేం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా, ఎప్పుడో లాంగ్ బ్యాక్. సో సేమ్ అదే కంటెంట్ని మీరు మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేశారనుకోండి యూట్యూబ్లో, సేమ్ అదే కంటెంట్ని పోస్ట్ చేస్తే వాళ్ళకు కూడా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సేమ్ టాపిక్ వీడియోని మీ ఛానల్లో చూసున్నారు కాబట్టి. సో ఇలా రికమెండేషన్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఏదైనా కూడా యూట్యూబ్ అనేది ఆడియన్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ వ్యూవర్ పైన, వ్యూవర్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని మన వీడియోస్ రికమెండ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఛానల్ ఉందనుకోండి, ఈ ఛానల్లో వీడియోస్ని, టెక్ వీడియోస్, యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ ఎవరైతే చూస్తారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పని లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా వాళ్ళకి రికమెండేషన్స్లో కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఈ టాపిక్ చూస్తున్నారు కాబట్టి. వేరే తెలుగు అవనివ్వండి, ఏ లాంగ్వేజ్ అయినా సరే, వాళ్ళు యూట్యూబ్ రిలేటెడ్, టెక్ రిలేటెడ్ వీడియోస్ చూస్తుంటే కనుక ఈ వీడియోస్ కూడా చూపించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట వాళ్ళకి.
వాళ్ళు ఓపెన్ చేసి చూసారనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా వాళ్ళకి నా వీడియోస్ కనిపిస్తూనే ఉంటాయి. ఒక 2 to 3 వీడియోస్ చూసారనుకోండి, అలా కనిపిస్తూనే ఉంటాయి. లేదు వాళ్ళకి అవసరం లేని వీడియోస్ అయ్యో 2 రికమెండ్ అయినాయి, ఇంప్రెషన్స్ కనిపించినాయి, వాళ్ళు అయినా ఓపెన్ చేసి చూడలేదనుకోండి, అలా స్లోగా తగ్గిపోతుంది నా ఛానల్ వాళ్ళకి చూపించడం. సో అలా ఉంటుందన్నమాట. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఏ ఛానల్ అయినా మీరు కంటిన్యూస్గా చూస్తూ స్టాప్ చేశారనుకోండి, మీకేం కనిపించవు అవి. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎలాగో నోటిఫికేషన్స్ వస్తాయి అనుకోండి. బట్ అలా కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళ ఛానల్స్ చూస్తున్నారనుకోండి, అప్పుడు మనం చూడడం మానేస్తే అవి తగ్గిపోతాయి కనిపించడం. మళ్ళీ ఎప్పుడో మీకు గుర్తొచ్చినప్పుడు అప్పుడు వెళ్ళి సెర్చ్ చేసుకుని చూస్తారు ఆ ఛానల్ని. సో అలా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడం అనేది ఆడియన్స్ వ్యూవర్ పైనే బేస్ అయి ఉంటుంది. ఆ వ్యూవర్ ఇష్టపడాలి ఆ వీడియోని, అప్పుడే దాని యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉండాలి ఆ వీడియోకి. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. రెవెన్యూ మానిటైజేషన్కి ముందైతే మనకి వాచ్ అవర్స్ కలుస్తాయి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్కువ ఉంటే. మానిటైజేషన్ తర్వాత అయితే రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది అనమాట యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బట్టి. సో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది అంత ఇంపార్టెంట్. ఆడియన్స్ అంత ఇన్వాల్వ్ అవ్వడం అనేది అంత ఇంపార్టెంట్ వీడియోలో. అలాంటి కంటెంట్ క్రియేట్ చేయగలగాలన్నమాట మనం. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్తాను మీకు, యూట్యూబ్లో మీ వీడియో రికమెండ్ అవ్వాలి అంటే కనుక నార్మల్గా మనం ఎక్స్టర్నల్గా షేర్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం ఏమీ కాదు. కానీ ఆ ఎక్స్టర్నల్గా షేర్ చేసే టైం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక వీడియో పోస్ట్ చేశారు, ఆ వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేసిన వెంటనే ఎక్స్టర్నల్గా షేర్ చేసేయొద్దు. ఎందుకంటే దానికి మనం కొంచెం ఛాన్స్ ఇవ్వాలి. యూట్యూబ్లో ఆడియన్స్కి మన వీడియో రీచ్ అయ్యేలాగా మనం ఒక ఛాన్స్ ఇవ్వాలన్నమాట. వీడియో పోస్ట్ చేసి వెయిట్ చేయండి కొన్ని అవర్స్ పాటు వెయిట్ చేసి ఎంతో కొంత వ్యూస్ వస్తాయి. ఇప్పుడు హోమ్ పేజ్లో వెళ్తే ఏంటంటే మనకు చాలా బెనిఫిట్, అంటే బ్రౌజ్ ఫీచర్స్ అని ఉంటుంది. మీ ఛానల్ అనలిటిక్స్లో ఆ పర్టికులర్ వీడియో అనలిటిక్స్ చూసుకుంటే బ్రౌజ్ ఫీచర్స్ అనేసి ఉంటుంది. సో ఆ బ్రౌజ్ ఫీచర్స్లో వస్తే ఏంటంటే మనకి బెనిఫిట్ అనమాట. సో రానివ్వండి వ్యూస్. అక్కడ కొన్ని వ్యూస్ వచ్చిన తర్వాత అప్పుడు ఎక్స్టర్నల్గా షేర్ చేయండి. ఆ వీడియో ఇక్కడ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఎక్స్టర్నల్గా షేర్ చేయండి. ఎక్స్టర్నల్గా షేర్ చేసినప్పుడు కూడా వ్యూస్ వచ్చినాయి అనుకోండి, తర్వాత ఇక్కడ కూడా రికమెండ్ అవుతుంది మళ్ళీ యూట్యూబ్లో కూడా. కానీ పెట్టిన వెంటనే మాత్రం చేయకండి. పెట్టిన వెంటనే చేస్తుంటే ఏంటంటే అది ఇక్కడ ఆపేస్తుంది, అసలు కంప్లీట్గా యూట్యూబ్లో వ్యూస్ అనేవే ఉండట్లేదు, ఓన్లీ ఎక్స్టర్నల్ నుంచి వస్తున్నాయి అన్నమాట. నేనైతే ఇది అబ్జర్వ్ చేశానండి. అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా కొన్ని అవర్స్ గ్యాప్ తర్వాత పోస్ట్ చేయండి. అంటే ఆ వీడియోకి వ్యూస్ తగ్గిపోయినాయి అనుకున్నప్పుడు పోస్ట్ చేసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు కమ్యూనిటీ ట్యాబ్లో 7-8 సార్లు ఒకటేసారి పోస్ట్ చేసేయచ్చా అని. అలా ఏం చేయకూడదండి, చేసినా ఏమి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ వెళ్ళేది ఓన్లీ 3 టైమ్సే. 3 టైమ్స్ అంటే ఒక వీడియోకి వెళ్తుంది. ఇప్పుడు 3 వీడియోలు పోస్ట్ చేశారనుకోండి, ఆ 3టికే వెళ్తుంది. ఈ మధ్య మనకి కమ్యూనిటీ ట్యాబ్కి కూడా నోటిఫికేషన్ వస్తుంది ఒక్కొక్కసారి. సో కమ్యూనిటీ ట్యాబ్ నోటిఫికేషన్ కూడా నోటిఫికేషనే కదా మరి. సో మొత్తం 3 నోటిఫికేషన్సే వెళ్తాయి. మనం 7-8 సార్లు పెట్టినా ఏం ఉపయోగం ఉండదు కదా. సో ఒక వీడియో ఒకసారి పెట్టేసి ఊరుకోండి అంతే, అంతకంటే ఎక్కువేమీ అవసరం లేదు. సో ఇదండి మన వీడియో రికమెండేషన్లోకి రావాలి అంటే మాత్రం మెయిన్ అసలు తమ్నైల్ సంగతి చెప్పలేదు మీకు. తమ్నైల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. తమ్నైల్ బాగుంటేనే కదా క్లిక్స్ వచ్చేది మనకి. అది మీరు చేసే కంటెంట్ని బట్టి తమ్నైల్ ఒక థీమ్ పెట్టుకుని చేసుకోండి. సో తమ్నైల్ బాగుంటేనే మనకి వ్యూస్ అనేది వస్తాయి, మెయిన్ తమ్నైల్ కూడా ఈ అన్నిటితో పాటు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.